వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ శ్యామ్. ఈరోజు మనతో పాటుగా ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి డాక్టర్ పి విజయ్ కుమార్ గారు అయితే మనతో పాటుగా ఉన్నారు. మరి ప్రస్తుత రాజకీయాల పరిణామాలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోతుందనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి సార్ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎన్నికల తర్వాత ఎవరు గద్దెక్కబోతున్నారంటారు? గద్దెనెక్కి జగన్మోహన్ గారు అండి. ముందుగా ప్రజా చైతన్యం ప్రేక్షకులకి ప్లస్ మీ మీడియాకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. గద్దెనెక్కి జగన్మోహన్ రెడ్డి గారేనండి. దాంట్లో ఎటువంటి ఇంకా సెకండ్ థాట్ అనేది లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ విద్యా వ్యవస్థ తీసుకుందాం. కేరళ రాష్ట్రాన్ని దాటి మనం ముందున్నాం. ఇవాళ ఫస్ట్ మన భారతదేశంలో కేరళ రాష్ట్రం విద్య విషయంలో ముందుందని చెప్పేసి అని తెలిసింది. అయితే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం విద్యా వ్యవస్థలో కేరళ రాష్ట్రాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళామండి. మనం ఒక విద్యా వ్యవస్థే కాదండి, పోర్టుల విషయంలో కూడాను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు ఖచ్చితంగా. వస్తే మనకి ఈ పోర్టులు ఆగిపోకుండా మళ్ళీ పోర్టులన్నీ కంప్లీట్ అయిపోతాయండి. ఒక పోర్టు విషయం కాదండి, పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ కానీ, ఎక్కడ ఏది కుంటుపడకుండా ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఒకటే కాదండి, ఇంకా ఎయిర్పోర్ట్ల విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ, ఇళ్ల విషయంలో కానీ, విలేజ్ క్లినిక్ విషయంలో కానీ, ఇంటింటికి డాక్టర్ విషయంలో కానీ, ఆశ్రయ విషయంలో కానీ, ఇవన్నీ వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ వాస్తవంగా నవరత్నాల విషయంలో లేవండి. నవరత్నాలు ఇస్తానని నవరత్నాలు ఇచ్చేశారు. ఇవి నవరత్నాలు కాకుండా చేసుకుంటూ వస్తున్నాయండి. అనుకోని కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే మన రాష్ట్రం అసలు కావాల్సింది ఏంటంటే మనకి విద్య, ఆరోగ్యం అండి. ఈ రెండింటిని కావాల్సింది ప్రతి వ్యక్తికి జగన్మోహన్ గారు మెడిసిన్తో సహా ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి వ్యక్తి డాక్టర్ గారి ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, డాక్టర్ దగ్గర జనం వెళ్తున్నారు, వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు, వైద్యం చేయించుకున్నారు. ప్రతి వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా, ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు. ఏ ప్రాబ్లం లేదండి ఇవాళ. సార్, మరి మన ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తుతో పయనిస్తున్న విషయం తెలిసిందే కదా. మరి ఆ పొత్తు వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బంది రాదంటారు? ఏ ఇబ్బంది లేదండి. జగన్ గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, తర్వాత జనసేన కానీ, టీడీపీ కలిసి వచ్చినాక జగన్ గారిని ఎవ్వరూ ఏం చేయలేరండి. ప్రతి పేదవాడి హృదయంలో జగన్మోహన్ రెడ్డి గుడి కట్టుకొని ఉన్నారు. ప్రతి పేదవాడి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారండి. ప్రతి స్త్రీలు ఇవాళ అదేంటిది అగ్రిగోల్డ్ విషయంలో స్త్రీల విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా చేశారండి. ఇంకా చేస్తారు కూడాను. కంప్లీట్గా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఎన్ని పార్టీలు ఏకమైనా సరే ఈసారికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయమండి. ఇక 3 నెలల్లో ఈ దుర్మార్గపు పాలనకి చరణగీతం పాడబోతున్నారు ప్రజలే. జగన్మోహన్ రెడ్డిని 2024 తర్వాత రాష్ట్రం నుంచి తరిమి కొడతారు అనేసి టీడీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు. రాష్ట్రం నుంచి తరిమి కొట్టగా రాష్ట్రం బాబు గారు జాగిరండి. అసలు రాష్ట్రం వీళ్ళదే కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి? హైదరాబాద్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు. అక్కడ వాళ్ళ మగోళ్ళకి జగన్ ఇల్లు కట్టుకుని ఎక్కడ కట్టుకున్నాడు, అవసరమైతే రాజధాని ఎక్కడ మారితే అక్కడ కట్టుకున్నాడు. ఆయన 2 ఇళ్ళు కట్టుకున్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు. మీకు ఇల్లే లేవు కదండి. ఇక్కడ రాజకీయ కోసం ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారు తప్ప పేద ప్రజల మీద ఆశ కలిగి మీరు ఎక్కడ రావట్లేదు. మీరు ఆశ కలిగిన వ్యక్తి లేదు. మీరు ఇల్లు కట్టుకొని ఇక్కడ పేదల కోసం సహాయం చేయాలని ఆశపడి ఉంటారు. మీకు ఎక్కడ ఆధారం ఉంది? ఆ రాజకీయం చేసుకుంటూ వెళ్ళిపోతారు, హైదరాబాద్లో కూర్చుంటున్నారు. ఇదే రాజకీయం ఇది. జగన్ గారిలాగా రాజకీయం చేసి దమ్ము ఎవడుకుందండి వాళ్ళిద్దరిలో? పవన్ కళ్యాణ్కి ఉందా? చంద్రబాబు నాయుడుకి ఉందా? ఇద్దరికీ లేదు. నువ్వెంతో నేనెంతో 2024 ఎన్నికల తర్వాత చూసుకుందాం, కొడితే అంటే సీటు గల్లంత అయిపోతుంది మీకు అన్నట్లు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. అసలు వాళ్ళు నిలబడ్డ సీట్లు గెలిస్తే చాలండి. ముందు వాళ్ళు నిలబడ్డ సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డికి ఎదురు రమ్మనండి. వాళ్ళు ఇద్దరు నిలబడ్డ సీట్లు వాళ్ళు కాదని వాళ్ళు క్యాండిడేట్లు ఎవరు నిలబడ్డా సరే ఎవ్వరూ గెలవలేరండి. అర్థమైంది? ప్రతి పేదవాడి గుండెలో జగన్మోహన్ రెడ్డి దాగి ఉన్నారు. ప్రతి స్త్రీల విషయంలో జగన్మోహన్ రెడ్డి దాగి ఉన్నారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 6 హామీలు కూడా నెరవేర్చారు. ఒకటే కాదు, 6 హామీలు నెరవేర్చలేదు.
ఈ నెరవేర్చని ఆ యొక్క దాన్ని చూస్తారా? నెరవేర్చుకుంటూ వస్తున్న సీఎంని చూసుకుంటారు వాళ్ళ జనం. ఏ వ్యక్తి కావాలి వాళ్ళకి? వాళ్ళ హామీలు నెరవేర్చుకుంటూ వచ్చిన వ్యక్తులే కావాల్సి వస్తుంది. ఓకే. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర నుంచి ఎవ్వరిని విడిచిపెట్టలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. ముందు రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి జేబులో డబ్బులు ఇవ్వలేదు. ఓకే. ఒక్క హామీ నెరవేర్చలేదు. వాళ్ళ సమాధులు సరిపోతాయా? మీ సమాధుల దొడ్లు సరిపోతాయి. వాస్తవమే, మీకు 25 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చి మీ సమాధులు కట్టుకుంటారండి. వీళ్ళకి ఆ పేదోడికి ఒక సెంటు చాలండి. ఆ సెంట్లోనే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయిపోతున్నారు. ఆ సెంట్లో మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. రండి వాళ్ళ ఇల్లు చూడండి, మీరు వచ్చి వాళ్ళ ఎంత బాగా కట్టుకుంటున్నారు. పేదోడి పరిస్థితి అట్లా ఉంది. మీకున్నోడి పరిస్థితి ఎలా ఉంది? 6, 10, 15 ఎకరాల్లో మీ సమాధులు కట్టుకుంటారు కాబట్టి మీరు సమాధులు కట్టుకునే దాని గురించి మీరు చెప్తున్నారు. మీ ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ సమాధులే సరే 2 సెంట్లు ఇవ్వకపోయారా? మరి ఇచ్చోడిని ఇవ్వనీరు, ఇచ్చోడినేమో చెడగొడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో చిత్తుగా ఓడించబోతున్నాం అనేసి అయితే చెప్తున్నారు మరి టీడీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు. ఏంటంటారు? 170 స్థానాలు 170 గెలుస్తారండి. ఈ లెక్క ప్రకారం అయితే, ఇప్పుడున్న సర్వేల ప్రకారం అయితే 170 కొడతారు. 24 పార్లమెంట్ సీట్లు, 20 పార్లమెంట్ 20 సీట్లు గెలుచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేయబోతున్నారు. ఇది శాసనం.